అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే ఇది మూఢనమ్మకం కాదు, ఇది నిజంగా నేను చదివిందే చెప్తాను. కొన్ని మూఢనమ్మకాలని తీసి పారేస్తారు, కానీ ఇవేవి మూఢనమ్మకాలు కాదండి. మన పెద్దలు ఎప్పుడూ చెప్తున్నవే. అది ఏంటంటే బట్టలు ఉతికిన నీళ్లు కాళ్లపై పోసుకుంటే అరిష్టమా అని ఉంది మాట. దాని ఆన్సరు అంటే అరిష్టమా కాదని నేను చదివి వినిపిస్తాను. అయితే నేను ఈ బుక్ చదవక ముందే ఎప్పుడైనా బట్టలు ఉతికిన నీళ్లు వేసుకోవద్దు, పెద్దవాళ్ళు చెప్పేవారు, కాళ్ళ మీద పోసుకుంటే దరిద్రం అనేవారు అనమాట. ఇప్పుడు ఇందులో బుక్లో అయితే అరిష్టమా అని ఉంది. ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకుంటారు, మూఢనమ్మకాలు కాదండి. స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలని పెద్దలు చెప్పినవే ఇవన్నీను, మన ఆరోగ్యం కోసమే అది. అయితే ఇప్పుడు అందరూ బట్టలు ఎవరు ఉతుకుతున్నారు అని అనుకుంటారు, అన్ని వాషింగ్ మిషన్స్ వచ్చాయి అని అనుకోవచ్చు కొంతమంది. అయితే అందరికీ ఉండవు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఎవరో కొంతమందికి ఉంటాయి, కానీ అందరికీ ఉండవు. కనుక ఎవరెవరికి ఉండవో అలాంటి వాళ్ళు ఈ ఉతికిన నీళ్లు కాళ్ళపైన పోసేసుకుంటూ ఉంటారు. అది నేను కూడా చాలా మందిని చూశాను. అందుకని ఇది చదివి వినిపిస్తానండి. మీరు కూడా ఫుల్గా వీడియో అయితే చూడండి. బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళు మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా అని క్వశ్చన్ మార్కు ఉంది కదా. ఇప్పుడు నేను చదివి వినిపిస్తున్నాను. అవుననే చెప్పాలి. మురికి పట్టిన బట్టల నీటిని అనాలోచితంగా కాళ్ల మీద పోసుకుంటారు ఆడవాళ్ళు కొందరు. అలా చేయటం వల్ల పుట్టింటికి అరిష్టము. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ సమయాన్ని నీటిలో ఉంటూ పని చేయటం ద్వారా కాళ్లకు చేతులకు పగుళ్ళొస్తాయి. 100లో 90 మధ్యతరగతి వారు, ఆ క్రింద తరగతి స్త్రీలలో ఖచ్చితంగా కాళ్లలో పగుళ్ళు ఏర్పడతాయి. వారిలో 10% చదువుకున్న లేదా అందం పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్లు మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అలా జాగ్రత్తలు తీసుకోని మహిళలు గుడ్డలు ఉతికిన నీటిని, మలినమైనవి క్రిములున్న నీటిని కాళ్లపై పోసుకోవటం ద్వారా అనేక క్రిములు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. అప్పుడు అడ్డం పడితే భర్త పుట్టింటికి పంపిస్తాడు. ఆపై పడేదే పుట్టింటి వాళ్లేగా బాధలు. కూతురు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా పుట్టింటికి వస్తే ఆనందించాలని తల్లి తండ్రి కోరుకుంటారు. అలా కాళ్ల మీద గుడ్డలు ఉతికిన నీరు పోసుకుంటే పుట్టింటికి అరిష్టమని చెప్తే ఆడపిల్ల పుట్టింటి మీద ప్రేమతో చేయకుండా ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలు అలా చెబుతారు.